కనీసం నువ్వు ఒకరోజు ఉపవాసం ఉన్నావు కదా, ఆ రోజంతా నువ్వు ఫోను ముట్టుకోకుండా నువ్వు ఉండు, అది నిజమైన ఉపవాసం. ఆ రోజంతా నువ్వు నీ వాట్సాప్ స్టేటస్ నువ్వు చెక్ చేయకుండా ఉండు, నువ్వు నిజమైన ఉపవాసం చేసినట్టు. ఇంకా ఆ రోజంతా నువ్వు మాటి మాటికి నీ ఫేస్బుక్ కానీ, నీ వాట్సాప్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ నువ్వు చూడకుండా అవన్నీ బంద్ చేసి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన అయిపోయేంత వరకు నీ ఫోన్ దూరంగా పెట్టి ఉండి చూడు, అది నిజమైన ఉపవాసం. కానీ ఈ రోజులో అలాగ ఉండలేకపోతున్నారు. అన్నీ మానేస్తారు, భోజనం మానేస్తారు, ఒక మాట చెప్పండి పని కూడా మానేస్తారు, అన్నీ మానేస్తారు. కానీ ప్రార్థనలో కూర్చుంటారు, ప్రార్థన కూర్చున్న పక్కనే ఫోన్ పెట్టుకుంటారు, మాటి మాటికి ఫోన్ చూస్తూ ఉంటారు, మాటి మాటికి వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉంటారు, మాటి మాటికి ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, మాటి